the life right now, which one I can't say that, like a lot of EMI, which one I'm unable to pay right now, but I'm paying like as a good citizen. So yes, lot of violations हुआ है मेरे साथ और एक मिनट yes, yes sir. ఆయన చెప్పింది ఒకసారి మీకు తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయనది ఈ రాష్ట్రం కాదు, బీహార్. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఆర్మీలో అన్ని మెడల్స్ గెలుచుకున్న వ్యక్తి, దాదాపు 7-8 మెడల్స్ దేశం కోసం కొట్లాడి మెడల్ తెచ్చుకున్న వ్యక్తి ఆయన కొడుకు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి తప్పు చేస్తాడా మీరు ఆలోచించండి. రెండవది, ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ నాన్నగారు ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి, ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్లో అయితే బాగుంటుంది నీకు నీ పిల్లలకు అంటే భార్యతోని పిల్లలతోని ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యిండు. సెటిల్ అయినాక ఆయన మన గవర్నమెంట్లో కూడా కొనుక్కోలే భూమి. 2014 ముందు, అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే భూమి కొనుక్కున్నాక ఆడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. లంచాలు అడిగిండట, ఎంఆర్ఓలు, లోకల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు లంచాలు అడిగిండ్రు. నేను ఇయ్యా అన్నాడు. ఎందుకంటే ఆర్మీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి నేను లంచం గించం ఇయ్యా, ఎందుకు ఇస్తా, నేను నిజాయితీగా సంపాదించుకున్నా, నిజాయితీగా కట్టుకుంటున్నాను, ఎందుకు ఇవ్వాలి అని ఇయ్యలే. కక్ష కట్టిండ్రు. కట్టి ఎంబడబడ్డరు. కోర్టు ఆర్డర్ ఉండంగా తిరుపతి రెడ్డి అని వాడున్నది, ఏడున్నది ఆయన బొమ్మ, గాడున్నది. ఆ తిరుపతి రెడ్డికి మధుకు ఇద్దరికి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి మధుసూదన్కి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఏమని? స్టే, కూలగొట్టొద్దు అని. ఆయనదేమో కూలగొట్టలే. ఈయనది రాత్రి 9:30కు ప్రారంభించి రాత్రి 12 గంటల లోపల 3 గంటల లోపల కూలగొట్టిండ్రు. కూలగొట్టినాక ఇంకా ఘోరం ఏంటంటే, ఇవాళ ఏ మనిషి అన్న మధ్యతరగతి మనిషి ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాడు. మరి లోన్ ఎవడు కట్టాలి? ఇప్పుడు నువ్వేమో వచ్చినావు, ఇల్లు కూలగొట్టినావు, లోన్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మధుసూదన్ కడుతున్నాడు లోను, చచ్చుకుంటా కట్టాలి. ఏం చేస్తాం మరి? లోన్ తీసుకున్నాక బ్యాంక్ వాడు ఊకోడు మనం కట్టకపోతే. ఇక్కడ వీళ్ళేమో ఇల్లు కూలగొట్టిరు గవర్నమెంట్ వాళ్ళు, అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉంది అనగా కూడా కూలగొట్టి పారేసినారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టొద్దని. అంటే హైడ్రా అనేటోడు, రేవంత్ రెడ్డి అనేటోడు మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను. సుప్రీంకోర్టు చెప్పినా ఇనేది లేదు, హైకోర్టు స్టే ఇచ్చినా ఇనేది లేదు, మేము కూలగొడతామని చెప్పి మొత్తానికి ఆయన ఇల్లు కూలగొట్టిరు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, పాపం ఎంత మాయకుడు అంటే ఆయన అంటుండు, ఇదంతా రేవంత్ రెడ్డికి ఎరకలేకుండానే జరిగిండొచ్చు, కాబట్టి నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, जरा నువ్వు అధికారులు బాగా ఓవర్ చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయని చెప్తున్నా. आप कह रहे हो कि चीफ मिनिस्टर को अनजाने में हुआ है? यस सर, मैं कह रहा हूँ चीफ मिनिस्टर की पूरी जानकारी के साथ होता है ये सब कुछ. यस सर, ऐसा नहीं है कि वो नादान है. ऑनेबल सर, ये रेसिडेंस नहीं था सर, ये स्कूल था. आई एम पियानो टीचर सर. सो मैंने तो ये स्कूल एक तेलंगाना का फर्स्ट कंसर्ट प्लेस बनाया था, जहाँ पे छोटे बच्चे आकर के परफॉर्म करें, पेरेंट्स देख सके उस चीज़ को. ये भी नहीं समझा, स्कूल को तोड़ दिया गया. दैट वाज स्कूल अंडी, रेसिडेंस లేదు అండి, స్కూల్ అండి. నా ఇల్లు కాదు నేను కట్టింది, నేను చిన్న పిల్లల కోసం స్కూల్ కట్టినా, ఆ స్కూల్ కూడా కొట్టిన దుర్మార్గులు అని చెప్తున్నాడు. పిల్లల కోసం కట్టిన ఒక పియానో స్కూల్, పిల్లల కోసం నేర్పించేందుకు ఆయన పియానో టీచర్ అట, పిల్లలకు సంగీతం నేర్పించే స్కూల్ కూడా కులగొట్టిరు. కనీసం చిన్నపిల్లల స్కూల్ అని కూడా సోయలేదు వాళ్ళకని చెప్తున్నాడు. మా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అండి చిన్నపిల్లకి హాస్పిటల్ అండి, ఇట్స్ కాల్డ్ కిడ్స్ కేర్. దట్ డే హానరబుల్ సార్, ఇట్ వాజ్ ద 6 patient was inside, the small kid 6-7 years old. They are taking the saline. सबको हाइड्रा टीम ने बाहर निकाल करके, छोटे छोटे बच्चों को बाहर निकाल करके हॉस्पिटल को डेमोलिश किया गया सर. गवर्नमेंट तो चाहती है स्कूल और हॉस्पिटल बने, कौन तोड़ता है हॉस्पिटल और स्कूल को? तो ये गवर्नमेंट ऐसी है, हम क्या कर सकते हैं अभी? सो जस्ट वी आर सफरिंग, वी आर बहुत क्राइंग. कुछ कर सकते हैं, बहुत कुछ कर सकते हैं, लड़ सकते हैं. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయొచ్చు? మరి హాస్పిటల్ గొలగొట్టిరు వాళ్ళు వచ్చి, మా ఇంటికి ఉన్న హాస్పిటల్ కూడా గొలగొట్టిరు, మా స్కూల్ కూడా గొలగొట్టిరు అని మధుసూదన్ గారు చెప్తున్నారు. हम आपके साथ लड़ेंगे, आपको पूरी तरह हम लोग कानूनी तौर पे सपोर्ट भी करेंगे, और साथ ही साथ मैं आपसे वादा करता हूँ, आपके फैमिली से भी वादा करता हूँ, आपके बच्ची को भी वादा करता हूँ कि जिस दिन हम वापस आएंगे आपको पूरा का पूरा वॉट एवर यू हैव लॉस्ट, आई विल कॉम्पेंसेट यू, आई विल अश्योर यू दैट यू विल गेट इट बैक. दैट इज my humble. మానసి ఆయన బిడ్డ, మధుసూదన్ గారి బిడ్డ పాప మానసి. చూడు. Good morning KTR uncle. My name is, this is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning KTR uncle. My name is Mansi. This is Mansi here. कोई नहीं, अगर नहीं बोल पा रहे हो तो ठीक, अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज, टेक केयर ऑफ इट. नो आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू, आई एश्योर यू. आप बेटी को देख लीजिए, क्योंकि आई थिंक प्लीज. थैंक यू फॉर कमिंग माँ, थैंक यू सो मच. एंड मानसी, सॉरी टू
Sorry to put you in the spot here. My apologies. My apologies for making your daughter cry because I think she got emotional. దుర్గమ్మ గారు గాలిపోచమ్మ బస్తీ గాజుల రామారం వచ్చిండ్రా? దుర్గమ్మ గారు వచ్చిండ్రా? ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని రాని, అమ్మని రాని. దుర్గమ్మ ఒక అనాథాశ్రమం నడుపుతుంది. అనాథల ఆశ్రమం నడుపుతుంది దుర్గమ్మ. ఇక్కడ రామ్మా, ఇక్కడ కూర్చో. నమస్తే అమ్మా. మీరు దుర్గమ్మ మీరేమ్మా? కూర్చో, తమ్ముడు కూర్చో. ఒకసారి చెప్పండి మీకు ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ రాబిట్ట, ఇటు రాబిట్ట, ఇటు నా పక్కకు రా. మీరు చెప్పండి దుర్గమ్మ, ఏమైంది, ఎట్ట జరిగింది? దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి ఒకసారి, మైక్ దగ్గర పెట్టుకోండి. నేను దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో తెలుసమ్మా, గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒకగానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో, 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు, మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావుబతుకులు అయిపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు, చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీలను కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీకు. హైకోర్టు నుంచి తీసుకొచ్చాను. హైకోర్టు స్టే ఆర్డర్ కొట్టేశారు. స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. అది ఇప్పుడు మధుసూదన్ గారిది కూడా స్టే ఆర్డర్ ఉంటే కూడా కొట్టారు, మీది కూడా స్టే ఆర్డర్ కూడా ఉంది. దానికి స్టే ఆర్డర్ ఉంది. ఆల్రెడీ మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చింది. మాకు అమ్మిన వాళ్ళకి కూడా స్టే ఆర్డర్ వచ్చిందండి 5 ఎకరాలకి. Court made the warning more than 5-6 times, sir. Not one time. More than 5-6 times. 5-6 बार वार्निंग भी दिया. 5-6 बार वार्निंग देने के बाद भी ये सब हुआ है. She is running. You are running a school. She is running an orphanage. ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళది స్టే ఆర్డర్లు ఇవి. అమ్మా, వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మరి అధికారులకు చూపెట్టలేదా? అధికారులకు చూపించాం సార్, అధికారులకు చూపించాము. ఇట్లా ఉంది. నేను సేవ చేసుకుందాం అనుకున్నా. నేను ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోలే, ఎవరి దగ్గర. నేను 13 years దుబాయ్ సర్వీస్ నాది. ఆ సర్వీస్లో సంపాదించుకున్న డబ్బులతో నేను కష్టపడి నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. నాకున్నది ఒకే ఒక కొడుకు, మిగతా పిల్లలకి సేవ చేయాలి. ఆల్రెడీ నా బాబు అమెరికా వెళ్ళాడు, MS చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్ వాడు చూసుకుంటాడు. మగపిల్లాడు, ఆడపిల్ల కాదు. నేను కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, వాడు వెనకాల పరిగెస్తాలంటాకి. బాబు వాడికి లైఫ్ చదివిచ్చేసాం, అయిపోయింది. నేను ఒకదాన్ని, నేను పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే నా చిన్న తమ్ముడు వికలాంగుడు, వాడంటే నాకు ప్రాణం, చనిపోయాడు. ఆ బాబు సంకల్పంగా నేను ఈ ఆశ్రమం నడపాలని చెప్పేసి ఫస్ట్ ఆ బాబు ఉన్నా కాడి నుంచి నాకు ఆశ ఉంది. నాకు ఇప్పుడు కూడా అదే ఆశ. నాకు ఏమీ వద్దు సార్. నేను చనిపోయే లోపలైనా సరే ఆ ఆశ్రమంలో 10 మంది పిల్లలు బతుకుతున్నారంటే నాకు చాలు. అంతకు మిక్కలు నాకు ఆశలు ఏమీ లేవు. ఈ విషయాన్ని ఇది చెంబుపూర్ రాజన్నకి తెలుసు,
మన వివేకానికి తెలుసు. ఇద్దరు కూడా సింహపూర్ రాజన్న ఈ ట్రిప్ మాత్రం నీకు కంపల్సరీ ఆశ్రమం పెద్దగా చేద్దామమ్మా, నువ్వు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే అంతమందిని జాయిన్ చేసుకో అని చెప్పి వాదా ఇచ్చారు నాకు ఇద్దరు కూడా. దురదృష్టం మన గవర్నమెంట్ రాలేదు, అది రాలేదు కదా, నేనే చేశాను. అందుకని ఇలా అయిపోయింది సార్ మాది. ఈ పిల్లల్ని మీరు ఏం చేస్తారో ఆశ్రమం ఇంకో ఒక్కటే రూమ్ ఉంది, ఇది ఒకటే ఉంది ఇప్పుడు. ఇలా ఉండే ప్లేసు ఇప్పుడు ఇలా చేస్తారండి, ఇలా ఉండే ప్లేసు ఇది స్టార్టింగ్ 2021లో నేను రిజిస్ట్రేషన్ చేశాను. నేనేమి దొంగతనంగా చేస్తలేదు, ఏదో ఫ్రాడ్గా చేస్తలే, లైసెన్స్ కూడా తీసుకున్నా నేను. ఒక్క మాట దుర్గమ్మ, ఒక్క మాట. ఆమె చెప్పింది విన్నారా? 13 ఏళ్ళు నేను దుబాయ్లో గల్ఫ్లో నా అంతటి నేను సంపాదించుకున్నాను కొన్ని డబ్బులు. నాకున్నది ఒకడే ఒక కొడుకు, అమెరికా చదువుకోవడానికి పోయినాడు. నా తమ్ముడు వికలాంగుడు. తమ్ముడిని చూసి అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని చెప్పి కొంతమంది కన్నా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఒక 10 మంది కోసం ఒక ఆశ్రమం పెట్టుకున్నాను, కొన్నాను, పట్టా చేయించుకున్నాను. ఒక 4 రూములు కట్టి అందులో 10 మంది పిల్లలు, 7 మంది పిల్లల్ని అక్కడ పోషిస్తున్నాను. పోషిస్తుంటే ఈ రకంగా వచ్చి అరాచకంగా మమ్మల్ని నిలగొట్టినారు. ఒక రూమ్ ఉంచినారు. ఇప్పుడు ఆ ఒక్క రూమ్ కూడా ఉంచమని చెప్పి కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా ఇట్లా చేస్తున్నారు. చేసి ఇవాళ మమ్మల్ని మెడల్ బట్టి అక్కడి నుంచి గెంటుతున్నారని చెప్తున్నారు. దుర్గమ్మకి నేను ఇచ్చే మాట మీ అందరి తరపున, మీ అందరి ముందు, ఈసారి గవర్నమెంట్ గాని వచ్చింటే ఆశ్రమం మనమే కట్టేటోళ్ళం. లేని పక్షంలో అయినా సరే మీకు కట్టించే బాధ్యత నాది. మా గవర్నమెంట్ కట్టించే బాధ్యత చేశాను సార్. కలెక్టర్ ఆఫీసులో కూడా నేను అప్లై చేశాను. ఈ అమ్మాయి పేరేంటి? నాగలక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నావు దుర్గమ్మ ఆశ్రమంలో? 6 years నుంచి. 6 ఏళ్ళ నుంచి. బాగా చూసుకుంటున్నారా? ఏం చదువుతున్నావు? 7th class. 7th క్లాస్ చదువుతున్నావా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 7 members. 7 మంది ఉన్నారా? అందరిని అమ్మ బాగా చూసుకుంటుందా? ఈ బాబుతో మాట్లాడండి ఒకసారి. ఇట్లాంటి రవి చెప్పనా? రవి. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? 6. అక్క ఎలా ఉంటుంది నీ దగ్గర? మంచి చూసుకుంటుందా? నేను కొడుతుంగ తిడుతుంగ మంచిగా చూసుకుంటూ. ఇట్లాంటి పిల్లలకి సేవ చేసే వాళ్ళని కూడా మెడల్ బట్టి నూకేస్తే, వీళ్ళ మీద కూడా హైడ్రా పడగబట్టి కొడితే ఇంకా మరి గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇది పద్ధతి అయితే కాదు. మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళని, ఇప్పుడు పెద్ద వాళ్ళు, మీ మంత్రులు, మీ సామంతులు, మీ తమ్ముడు, వీళ్ళందరూ కట్టుకున్న రాజభవనాలు ముందు కూలగొట్టు. లేదు నాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాయి కూలగొట్టు. కానీ వీళ్ళ కడుపు కొట్టి ఏం సాధిస్తుంది ప్రభుత్వం, దయచేసి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా శాసనసభలో కూడా దుర్గమ్మ మీ తరపున ఈ సమస్యను లేవనెత్తే బాధ్యత మాది. సార్ అందరికీ దయచేసి జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి ఇంకో దాని గురించి వద్దు, దాని గురించి వద్దు. మాలాంటి ప్రజలు అక్కడ కూడా అన్యాయం అయిపోతారు కదన్నా. మాలాంటి ప్రజలు కూడా అక్కడ జూబ్లీహిల్స్లో కూడా ఈ ఆశ్రమం విషయంలో నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు దయించి మన పార్టీ బీఆర్ఎస్కి ఏదో ఒకటి చేసి మీరు నెగ్గించే ప్రదేశం చేయాలని చెప్పేసి నాలాంటి ప్రజలు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఇంకొక మాట అమ్మా, మన రవి కూకట్పల్లి నుంచి రవి వచ్చారు. ఇది తీసుకోండి అమ్మా, మీ పేపర్లు తీసుకోండి. మెల్లిగా బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళి. రవి కూకట్పల్లి నుంచి వచ్చున్నారా? ఎక్కడున్నారు? ఈ లోపల ప్రతీక్ శర్మ బేగం బజార్ వారిది కూడా. ప్రతీక్ కాపే ఆ ప్రతీక్ శర్మ గారిది ఫ్యాక్టరీ ఉంది. ఆయన ఫ్యాక్టరీ కూడా కొట్టారు. శర్మాజీ आप बोलिए. गवर्नमेंट से कुछ भी लेना देना नहीं है सर. फर्स्ट टाइम हम लोग ऐसा सामने आना पड़ रहा. फैक्ट्री डेमोलिश होके कुछ 1.5 साल हो गए. 31 अगस्त को हम लोग की फैक्ट्री डेमोलिश करे थे विदाउट एनी नोटिस. किस वजह से करे थे? FTL लैंड है करके. हाँ, उसमें कोई नोटिस मिला आपको? नहीं मिला सर. कोई 30 अगस्त के दिन 30 अगस्त के दिन. आप उनके माता जी हैं? हाँ भाई है सर. ये क्या कैसी फैक्ट्री, क्या चलाते थे? हम लोग पैकेज ड्रिंकिंग वाटर. और कितने लोगों को आप रोजगार देते थे? 18 लोग थे सर. 18 लोग. कब से चल रही थी फैक्ट्री? 2017 में मैं फैक्ट्री स्टार्ट करा था बहादुरपुरा पे फर्स्ट जी. बहादुरपुरा पे रोड वाइंडिंग आने से मैं वहाँ पे खुशी गगनपाड़ में मैं डेवलपमेंट के लिए फ्लाईओवर के लिए मैं वहाँ से चले गया था दूसरी जगह जी. वहाँ पे जाने के बाद में 30 तारीख के दिन रात को सोए, सुबह फैक्ट्री 8 o'clock को फ़ोन आया कि आपकी फैक्ट्री के लेबर्स का फ़ोन आया कि फैक्ट्री आपकी ऐसा बच्चे खाना खाते थे. పిల్లలు అన్నం తింటున్నారు ఫ్యాక్టరీలో. తింటుంటే వాళ్ళందరినీ మెడల్ బట్టి నూకేసి కూలగొట్టేసినారు. నోటీస్ లేదు, ఏమీ లేదు.
ఇక వాళ్ళందరినీ మెడల్ బట్టి నువ్వు కేసు చేస్తున్నారు. 8 o'clock फोन किया और कितने बजे तक तोड़ दिया? सेम उसी रात को? टाइम को रात भी नहीं साहब, दिन में एक दिन ही घंटे का में? टाइम, फैक्ट्री मशीन निकालने को टाइम नहीं दिया साहब. आप लाइव देख सकते, लाइव आया था पूरा, आप देख सकते हैं. ఫ్యాక్టరీలో ఉండే మెషిన్ కూడా తీసుకోనికి టైం ఇవ్వకుండా కొట్టి పారేసిండ్రు. 18 మంది కడుపు మీద కొట్టినారు. बाद में छोटे उम्र में हम इतना काम कर रहे, छोटे उम्र में हम इतना काम कर रहे, लोगों को रोजगार दे रहे, कुछ लेना देना नहीं है, कुछ भी नहीं, पूरा टैक्स बरोबर रहेगा, सब लाइसेंस पूरे बरोबर. जी, आप कितने साल हिम्मत से नहीं हैं? होती साहब आगे काम करने की. 25 ईयर से ही वाटर बिजनेस में है सर. उसी में? ये रिवार्ड मिला हम लोग को. जी. 6th जनरेशन हम लोग का हैदराबाद में है. हम लोग 25 ईयर से ही हम लोग का काम ही पानी देना काम है हम लोग. जी. बहुत छोटे से काम से यहाँ तक काम से यहाँ तक हम लोग एक छोटी सी पिताजी क्या करते थे आपके? पिताजी स्टार्ट करके दिए थे हम अच्छा, लोग को पिताजी काम भी. वही हम लोग कंटिन्यू करते करते यहाँ तक ले. काम करे, पूरा लोगों को सप्लाई करे. अभी कहाँ से चला रहे हो? अभी तो नहीं है सर. अभी यहाँ अभी दूसरी फैक्ट्री का भी हिम्मत नहीं है उतनी, और लॉस बहुत ज़्यादा हो गया. बैंक EMI से अपने मेरे को भी साथ में वो साहब बोले जैसा कि विदाउट नोटिस, और मेरे भाई को भी कैंसर है, मैं इसको भी देखना और फैमिली भी देखना. एक थोड़ा टाइम देते तो रॉ मटेरियल का आप करो, डेवलपमेंट करो, आप आराम से करो काम. नोटिस दियो सामने वाले के. निकाल दिए साहब हमारे को पुलिस वाले, बाहर निकलो बोल के. हम बोले हमारा सामान तो भी निकालने दो, बोले तो कोई जरूरत नहीं है, हाथ भी नहीं लगाना तुम लोग बोल के. ऐसा बोले, बहुत रिक्वेस्ट करे साहब हम लोग, बहुत करे, बहुत लॉस हुआ हम लोग. उनको बोलो बहुत, मेरे लड़के को कैंसर, उसका भी. अब डरिए मत, कैंसर का इलाज करवा देंगे. कैंसर अभी जवान बच्चा है. नहीं, जवान बच्चा है, उसको कुछ नहीं होगा, बेफिक्र रहिए, उसको कुछ नहीं होगा. धक्का दे दिए पुलिस वाले हम लोग. उनको बोलो सुबह से शाम हो गए, एक कप चाय भी कोई देने वाला नहीं है. बिस्किट लेके मेरे लड़के के लिए आए तो वो लोगों को भी कोई अंदर आने नहीं दिया. रात को 12 बज गए हम लोग को, इतना बारिश हो रहा था बस पूछो लोग को. बोलो ऐसा नहीं करना चाहिए था वो लोगों को. జీ అమ్మ, మా ఫ్యాక్టరీలో మా 6 జనరేషన్స్ 6 తరాల నుంచి నడుపుతున్నాము ఫ్యాక్టరీ. మాకు కూలగొట్టి ఎల్లగొట్టి మెడల్ను కెలగొట్టినారు, తినేటోళ్ళం కూడా ఎలగొట్టినారు, దినమంతా ఆగం చేసినారు. కనీసం అక్కడ లోపల సామాన్లు తీసుకొని లేదు, మెషిన్లు తీసుకొని లేదని వాళ్ళ మదర్ గారు. అదేవిధంగా అబ్బాయికి ఇంకొక అబ్బాయి క్యాన్సర్ ఉంది, అటు ఆయనను చూసుకోవాలి. ఇప్పుడు మా ఫ్యాక్టరీ కూలగొట్టిరు, మరి దాని డబ్బులు కూడా మేము కట్టాలి, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం, EMI కట్టాలి, అది ఇది రెండు చూసుకుంటున్నామని. ప్రతీక్ శర్మ గారు, ఆప్కా క్యా నామ్ హై? వరుణ్ శర్మ. ఆప్కే మేడం? సంగీత శర్మ గారు, వరుణ్ శర్మ గారు, ప్రతీక్ శర్మ గారు. వాళ్ళ 6 తరాల నుంచి చేస్తున్న వ్యాపారం మమ్మల్ని మెడల్ బట్టి నొక్కుతున్నారు. ఇది పద్ధతి కాదు అని వారు చెప్తా ఉన్నారు. नोटिस मैं देखता हूँ, मैं अलग से बैठ के देखता हूँ, मैं मदद करूंगा बिल्कुल. और कोर्ट गए आप? नहीं, हिम्मत नहीं है साहब. हिम्मत नहीं है? हिम्मत क्यों नहीं है? काम धंधा पानी का है, कल के दिन कुछ कोई कर दिया करा दिया, किसी का भरोसा नहीं. इतना बड़ा काम करे तो आगे क्या होंगे. हिम्मत क्यों नहीं है? कोर्ट जाने में क्या साहब, एक दिन के अंदर जब फैक्ट्री आप सुबह 8 बजे आप एक ओनर थे, फिर उसके बाद में नहीं, पर अगर इंसाफ के लिए नहीं लड़ेंगे, नहीं इंसाफ के लिए नहीं लड़ेंगे तो कैसा फिर? हम है ना आपके साथ, हम देंगे लॉयर आपको देंगे, आप लड़िए, लड़ तो लीजिए. लड़ना बोले तो क्या है साहब. आप देखो सुबह आके साहब उठा के ले 1.5 साल हो गया. वरुण, एक बात बोलता हूँ वरुण, प्रतीक एक बात बोलता हूँ. एक जिंदगी है, एक बार मरना है, हर दिन नहीं मरना है, ठीक है? तो लड़ना जरूरी है. जब नाइंसाफी होती है ना, लड़ना जरूरी है. नहीं लड़ेंगे तो कैसा? आप जैसे बाकी लोग रहेंगे. बोले जैसा साहब नाइंसाफी है. हर चीज रखने के बाद में, हर लाइसेंस रखने के पेपर रखने के बाद में वो, और ऐसी अभी इमेज बन गई मार्केट में कि हम लोग कोई इलीगल लैंड पे जाके बिजनेस करे, हम लोग कोई लैंड ग्रैबर है, हम लोग जाके वहाँ पे बिजनेस करे, वैसी इमेज हम लोग की बने हुई. ये तो चोर है, इन्हों लैंड ग्रैबिंग इसीलिए करके. लड़ना चाहिए. दाग जब लगती है ना, इसीलिए लड़ना चाहिए. हक के लिए लड़ना चाहिए, इंसाफ के लिए लड़ना चाहिए. गलत नहीं कर रहे आप लोग. तो मैं आपको पूरा लीगल सपोर्ट दूंगा, आप लड़िए जरूर. मैं आपको पूरा टीम दूंगा, आप लड़िए. देखते हैं क्या किया जा सकता है और कैसे आपको इंसाफ मिलेगा. हम लड़ेंगे आपके साथ. बस साहब आप ठीक है ना? नहीं, जो एक डरो मत, हम है ना. 4th जनरेशन से जो डिग्निटी से हम लोग काम करे. हाँ बेटा, इज्जत के लिए लड़ना होगा ना. टैग वर्ड लिए मार्केट में पानी वाला, हम लोग का शर्मा नाम नहीं लगा के पानी वाले नाम लगाते. जी संगीता जी, मैं आपके बच्चों के साथ ठहरूंगा अम्मा. मैं लड़ूंगा उनके साथ, इंसाफ के लिए लड़ूंगा, हक के लिए लड़ूंगा. बेफिक्र रहिए आप, बेफिक्र रहिए बेटा. థ్యాంక్ యూ. ఆఖరికి వెంకటమ్మ గారు, గాజుల రామారం. వెంకటమ్మ గారు వచ్చినారా? వెంకటమ్మ గారు, ఆమె కూడా గాజుల రామారం. ఒక్క నిమిషం, అమ్మాయిని రానియండి.
రామ్మ. మీరు వెంకటమ్మ గారా? కూర్చో కూర్చో. ఏమైంది వెంకటమ్మ? కూర్చోమ్మా. మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి ఏం జరిగింది, ఏమేమైంది మీతో చెప్పండి. నువ్వు ఇటు రాత పక్కన. పడేసిరు సార్. అమ్మా ఇళ్ళన్నీ పడేసిరు. ఇండ్లు పడేసిండ్రు. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడు ఒకసారి పడేసి. బిడ్డనా? ఏమవుతుంది తను? పక్కింటాము సార్. పక్కింటామేనా? అచ్చా, మీరు కూడా అదే బస్తీలో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు ఆడ? మేము 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి సడన్గా ఏమైనా కాగితం గీతం ఏమైనా పంపిర్రా మీకు? లేక ఏం ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదా? ఏం లేదు సార్. ఎగ్దమ్ వచ్చి కొట్టేసిరా? కొట్టేసి 4:30కు డ్యూటీకి పోతా సార్. జిహెచ్ఎంసీ పని చేస్తారు. మీరు జిహెచ్ఎంసీలో పని చేస్తారా? ఏం పని చేస్తారు మీరు? సిపిర్ పని చేస్తారు. స్వీపింగ్ పని చేస్తారు. అయితే ఆటో స్టాండ్ కాడ దేవేంద్రనగర్ బస్ స్టాప్ కాడ కనబడ్డారు వ్యాన్లల్లో పోలీసులు. అది చూసేసి రిటర్న్ వచ్చేసి సార్. అమ్మా వచ్చే వరకే కరెంటు పోల్ కట్ చేసి చూస్తున్నా. కరెంటు పోల్ కట్ చేసేసారు. నేను చూస్తూనే ఉన్నా. ఫోన్ చేద్దామంటే నంబర్ లేదు మా వాళ్ళది. ఇంకా ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చేసేసిన. అందరు లేచారు. 3 గంటల నుంచే ఫోన్లు వస్తున్నాయి అంటే వాళ్ళకి. నాకు తెలియక నేను డ్యూటీకి వెళ్ళిన. బస్ స్టాప్ కాడ ఎదురుపడ్డారు. రిటర్న్ వచ్చేసిన సార్. రిటర్న్ వచ్చేసే వరకే అందరు లేచిండ్రు. వచ్చి ఎక్కడోళ్ళని అక్కడ గుంచి పడేసి ఇంట్లో పడేసారు సార్ మొత్తం. గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని గుడిసెలకి వెళ్ళి గుంజేసారు సార్ మొత్తం. అసలు పెద్దరమాస సార్ ఆ రోజు పెద్దరమాస రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి పువ్వు తెచ్చుకోనికి. అసలు పెద్దరమాసాన్ని చూడకుండా గిట ఇండ్లకు తాళాలు ఎందుకున్నాయి, ఎందుకు లేరు మనుషులని మొత్తం ఎక్కడిదక్కడ నేల మట్టం చేసేసి సార్. గండెమ్మ సార్ అక్కడే సార్. చాలా దారుణం సార్. ఏమనంటే మాటికి ముందు వాళ్ళు ఏమంటారు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కురు. పిడిసి వచ్చారు, కొట్టిండ్రు పోలీసులు. పడిపోతా అప్పుడప్పుడు బంద్ అయితే లేదు. ఈ హాస్పిటల్ పోయినా బంద్ కాలేదంటే చూపెట్టాలి దవాఖానలో అది, ఎందుకంటే అది సెప్టిక్ అవుతుంది లేకపోతే. పోతున్నా సార్ హాస్పిటల్కి. నేను ఫస్ట్ అయితే వైద్యం చేపిస్తా. మన అనిరుద్ధ్ వైద్యం చెప్పియాలా? ఒక పని చేస్తామ్మా. అమ్మ నీకు మంచి హాస్పిటల్లో ముందు వైద్యం చేపిస్తా. ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి, ఫిట్స్ వచ్చినాయి అట. దానికి మొత్తం ఇంకా కూడా పుండ్లు బంద్ కాలే. మీ అమ్మనా? నమస్తే అమ్మా. అమ్మ మీ అందరికీ నేను ఇంకా మాట్లాడితే మనం ఇంకా ఛాన్సేపు మాట్లాడచ్చు. అందరి బాధలు ఇట్లే ఉన్నాయి. 1000 మంది ఉన్నారు ఇట్లా మీ లెక్క. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు అవునమ్మా అవును మీరు అక్కడే ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండుగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండుగ పెద్దరమాస సార్. బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం. మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు, తిప్పలు లేదు. ఇప్పుడు ఏమనంటే ఏమంటుండు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం. మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఎవరిచ్చిరో వాళ్ళను తీసుకురండి సార్. మాకు ఎవ్వరు ₹1 తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరిలో రౌతులు కొట్టారు. అక్కడ ఉన్నాం అందరం మనిషికి 10, 5 అట్లా వేసుకొని అందరు 50, 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి. 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు. మేము ఏదానికైనా రెడీ. 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ. అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్. అసలు మాట్లాడింది ఒకటే. ఒక్కసారి అటు చూడు. ఈ అమ్మాయి అటు చూడం, ఒక అటు తిరుగు. అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు. ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. మీరు గరీబోళ్ళు, ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు. కానీ మేము ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు. కేవలం ఆడ క్వారీ జాగా ఉండే. ఆ క్వారీ జాగాలో మేము 10 ఏళ్ళకి వెళ్ళి ఆడనే అక్కడ రాళ్ళు కొట్టినాం. ఇది వరకు అక్కడనే చిన్నగా 50 గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. ఏర్లు వస్తలేవు నాయన, ఏర్లు వస్తలేవు మాకు. కంకర కొట్టి అరిగిపోయినాయి మొత్తము. మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో
వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది. మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున. నెంబర్ 1. నెంబర్ 2, న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు, ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు కొంతమందికి ఆర్డర్లు ఉండంగా కూడా భవానీ గారు, దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర కాగితాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు, మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది. మీరు కొద్దిసేపు భోజనం చేయండి, భోజనం కూడా ఇంతజాం చేసినాము. భోజనం తర్వాత మీకు లాయర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు, న్యాయ సలహాలు. మీకు ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దాం, న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ. ఏమా నీ పేరు ఏమా? మీకు భోజనం చేసినాక లాయర్లకు కల్పిస్తా తల్లి, కాగితాలు ఉంటే నేను కల్పిస్తా.